హాయ్ అండి. యమ్మీ యమ్మీ గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా స్పాంజీలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్లుగా ఉండే గులాబ్ జామున్ పక్కా కొలతలతో నేను ఎలా చేస్తానో చూసేయండి. ఒక గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ పిండిని ప్లేట్లోకి వేసుకుని సేమ్ కప్తో ఫుల్ క్రీమ్ కాచిన పాలు పిండిలో వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ఈ పిండిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని పిండి అంతటికి అప్లై చేయాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా సాఫ్ట్గా పిండిని కలుపుకొని ఎక్కడ క్రాక్స్ లేకుండా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలి. సేమ్ కప్పుతో 2.5 కప్పులు పంచదార ఒక బౌల్లోకి వేసుకుని రెండున్నర కప్పులో వాటర్ వేసుకోవాలి. పంచదార ఎంత తీసుకున్నామో వాటర్ అంతే తీసుకోవాలి. మీకు పాకం ఎక్కువ కావాలనుకుంటే 2.5 కప్పులు పంచదార తీసుకోవాలి. తక్కువ కావాలనుకుంటే 2 కప్పుల పంచదార తీసుకోవాలి. పంచదార ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పంచదార అంతా కలుపుకుంటూ పాకాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకొని ఎక్కడ క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. వీటిని చిన్న చిన్న ఉండలుగా బాల్స్గా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిండి అంతటిని బాల్స్ లాగా చేసుకోవాలి. బాల్స్కి ఎక్కడ క్రాక్స్ లేకుండా చేసుకోవాలి. క్రాక్స్ ఉన్నట్లయితే ఆయిల్లో వేసిన వెంటనే విడిపోతాయి. కాబట్టి బాగా ప్రెస్ చేసుకుని చిన్న సైజు బాల్ లాగా చేసుకుని అన్నిటినీ బాగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పాకం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చేతికి స్టిక్ అయినట్లయితే పాకం రెడీ అయినట్లు, చేతికి కొంచెం జిగురుగా తగిలినట్లయితే పాకం రెడీ అయినట్లు. ఇప్పుడు ఇందులో 4 ఇలాచీ కచ్చపచ్చగా దంచుకుని పాకంలో వేసుకుని ఒక సైడ్కి పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకుని చిన్న చిన్న బాల్స్లా చేసుకున్న జామున్స్ని ఆయిల్లో నిదానంగా వేసుకోవాలి. ఇలా బాల్స్ అన్నిటినీ వేసుకుని నెమ్మదిగా వేసుకోవాలి. అన్ని బాల్స్ వేసుకున్న తర్వాత నిదానంగా కలుపుకోవాలి. ఈ బాల్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని డైరెక్ట్ పాకంలోకి వేసేసుకోవాలి. మిగిలిన బాల్స్ అన్నీ అదే విధంగా వేయించుకుని పాకంలోకి వేసేసుకోవాలి. చాలా సింపుల్గా గులాబ్ జామున్స్ తయారు చేసేసుకోవచ్చు. మీరు ఈ గులాబ్ జామున్ తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా అప్డేట్ అవుతాయి.
థ్యాంక్ యూ.